గుంటూరు సమగ్ర ప్రభుత్వ వైద్యశాల మరో మైలురాయిని చేరుకుంది. రాష్ట్రంలోనే బోధనాసుపత్రిలో మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్సకు వేదికైంది. ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణులు గోపాలకృష్ణ గోఖలే తన బృందంతో కలిసి శస్త్రచికిత్స చేశారు. గుంటూరుకు చెందిన ఉప్పు ఏడుకొండలకు విజయవాడవాసి ఏడుకొండలు గుండెను అమర్చారు. శస్త్రచికిత్స 7 గంటల పాటు సాగింది. మంగళగిరి మండలం చిన్నకాకానిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో విజయవాడకు చెందిన జీవన మృతుడు ఇమడాబత్తుని ఏడుకొండలు శరీరంలోని 6 అవయవాలను ఉదయం తొలగించారు. అక్కడి నుంచి 14 నిమిషాల వ్యవధిలోనే గుండెను జీజీహెచ్కు తరలించారు. తన భర్తకు గుండె శస్త్రచికిత్స కొత్త ఆశ చిగురించేలా చేసిందని ఏడుకొండలు భార్య ఆనందం వ్యక్తం చేశారు. గుండె మార్పిడి చికిత్స విజయవంతంగా చేసిన గోఖలే బృందాన్ని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి, రావెల ఆసుపత్రికి వచ్చి మరీ అభినందించారు. మా నియోజకవర్గ వ్యక్తి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. గుంటూరు వైద్య కళాశాలలో చదివి దేశంలోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో ఎన్నో గుండె శస్త్రచికిత్సలు చేసిన నిపుణులు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే విదేశాల్లోనూ హృద్రోగ నిపుణులుగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సహృదయ ఫౌండేషన్ ద్వారా ఏడాది నుంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించి మరో మైలురాయిని అందుకున్నారు. ఈ సందర్భంగా గోఖలేతో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఒక కీలకమైనటువంటి ఘట్టానికి వేదికగా నిలిచింది. దేశంలోనే 4వ ఆపరేషన్ గా టీచింగ్ ఆసుపత్రిలో జరిగినటువంటి గుండె మార్పిడి శస్త్రచికిత్స గుంటూరులో సహృదయ ట్రస్ట్ సంబంధించి అధినేత అలాగే డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే బృందం ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరగడం జరిగింది. మనతో పాటు డాక్టర్ గోఖలే గారు ఉన్నారు. సార్, మొట్టమొదటిసారిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్స జరిగినందుకు మీకు ముందు అభినందనలు తెలియజేస్తున్నాం. అసలు ఈ ఆపరేషన్ ఎన్ని గంటలు జరిగింది, ఎలా జరిగింది? ఈ ఆపరేషన్ కి పునాది నిన్నటి నుంచి జరుగుతుందండి. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఒక పొటెన్షియల్ డోనార్ అన్న విషయం తెలియగానే రాత్రి 9ంటికి బయలుదేరి టీం అందరం చాలా మంది హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. మార్నింగ్ 3కి ఇక్కడికి వచ్చిన తర్వాత పేషెంట్ కండిషన్ స్టేబుల్ గా ఉండి ఈ పేషెంట్ మా దగ్గర ఉన్న పేషెంట్ 10 రోజుల నుంచి కూడా హాస్పిటల్లో ఉన్నారు, కదలేని పరిస్థితిలో ఉన్నారు, బాగా ఆయాసంతో. వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మార్నింగ్ 7:30కి బయలుదేరి వెళ్ళడం జరిగింది ఇక్కడి నుంచి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి. వెళ్ళిన తర్వాత అక్కడ లివర్ టీం అందరూ వచ్చిన తర్వాత దాదాపు 11-11:30 ప్రాంతంలో అక్కడి నుంచి గుండెని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ 10:30కి అలా స్టార్ట్ అయింది సర్జరీ. అయిన తర్వాత గుండెని తీసుకొచ్చిన తర్వాత 5-5:30 ప్రాంతంలో ఇక్కడి నుంచి సర్జరీ ఫినిష్ అయిందండి. దాదాపు 7 గంటలు పట్టింది. పేషెంట్ మళ్ళీ బయటకు రావడానికి అలాగే అబ్జర్వేషన్ కి ఎన్ని రోజుల పాటు ఉంచావు కదా? జనరల్ గా 10 నుంచి 15 రోజులు హాస్పిటల్లో ఉంచుతామండి. కానీ ఇప్పుడైతే వెంటిలేటర్ మీద ఉన్నారు. ఈ రోజు బ్లడ్ ప్రెషర్, తర్వాత బ్లీడింగ్ ఏమైనా ఉంటుందా, కిడ్నీ ఎలా ఉంది, అవన్నీ చూసుకోవాలి. చూసుకుని రేపు మార్నింగ్ జనరల్ గా ఎక్స్ట్యూబేట్ చేస్తాం. అంతా బాగానే ఉంటుందని నమ్ముతున్నాం మేము. ఇప్పటి వరకు కండిషన్ బాగుంది. వెంటిలేటర్ నుంచి తీసిన తర్వాత కూడా 4 రోజులు ఐసీయూలో ఉంచుతాం. ఎందుకంటే వీళ్ళకి కొన్ని డ్రగ్స్ ఇవ్వాలి మనం, వేరే వాళ్ళ హార్ట్ పెట్టినప్పుడు రిజెక్ట్ చేయకుండా. ఆ డ్రగ్స్ డోస్ అడ్జస్ట్ చేయాలి. అలాగే కిడ్నీ, హార్ట్ అన్ని బాగా పనిచేస్తున్నాయి, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. అందుకని ఒక 10-15 డేస్ హాస్పిటల్లో ఉంచుతాం, తర్వాత డిశ్చార్జ్ చేస్తామండి. అయినా కూడా ఏంటి, అతను గుంటూరులోనే ఉంటున్నాడు కాబట్టి రెగ్యులర్ చెకప్స్ రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఖర్చులంతా కూడా సహృదయ ట్రస్టే డోనర్స్ ద్వారా రైజ్ చేయడం జరిగింది. డాక్టర్ వెంకటరెడ్డి గారని విర్చో ఫార్మా, అలాగే ఇన్ఫార్ ఇండియా అనే కంపెనీ వాళ్ళు 7.5 లక్షలు స్పాన్సర్ చేశారండి ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కి. ఎందుకంటే ఇంకా మన గవర్నమెంట్ ఇంకా ఆరోగ్యశ్రీలో దీన్ని పెట్టలేదు, అందుకని ఫండ్స్ మేమే రైజ్ చేయడం జరిగింది. వాళ్ళ సహాయంతో ఈ రోజున ఈ పేషెంట్ కి మళ్ళీ పునర్జన్మ జరగడం జరిగింది. మళ్ళీ ముఖ్యంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి మీరు ఏడాది క్రితం ఇక్కడికి వచ్చిన తర్వాత పీపీపీ మోడ్ లో మొట్టమొదటిసారిగా హార్ట్ ఆపరేషన్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు మీ జర్నీ ఎలా సాగింది అనుకోవచ్చు? జర్నీ చాలా ఆనందంగా ఉందండి. బట్ ఇక్కడ మాకు ఆపర్చునిటీ రావటం, అలాగే మరి హెల్త్ మినిస్టర్ కామినేని శ్రీనివాస్ గారు, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ సూపరింటెండెంట్ ఇంతకుముందు వేణుగోపాల్ గారు, ఇప్పుడు రాజు నాయుడు గారు, వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయడం, ఇక్కడ నర్సెస్ అందరూ కోఆపరేట్ చేయడంతో ఇంపాసిబుల్, అది జరగదు అని నాకు 2 సంవత్సరాల క్రితం చెప్పిన వాళ్ళందరూ కూడా ఈ రోజున ఇలా చెయ్యొచ్చు, పాసిబిలిటీ ఉందనే విషయం గ్రహించడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఎంతో మంది ముందరకు వచ్చి, ఇప్పుడు ఎన్ని హాస్పిటల్స్ బయట మనం ఎంత చేసినా కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మనం కొంత చేయగలిగితే వాళ్ళు కూడా మన పక్కన కొంత నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మా టీంకి అందరికి కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు ఈ రోజు చేసినటువంటి ఓపెన్ హార్ట్ సర్జరీ ముందు తీసుకెళ్ళడానికి ఎన్ని చేయాలనుకుంటున్నారు? నెలకి మీకున్న లక్ష్యం?
ఇప్పుడు మన దగ్గర ఇంకా 3 పేషెంట్స్ ఉన్నారు రెడీగా, అట్లాగే ఇంకొక 5 పేషెంట్ ఎవాల్యుయేషన్కి ఉన్నారు. కానీ అందరికీ మనం డొనేషన్ తీసుకురాలేము. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ఇలా చేసి ఒక పేషెంట్కి లైఫ్ ఇవ్వచ్చు అనే ఒక ఉత్సాహంతో చేయడం జరిగిందని ప్రూవ్ చేశాం మనం ఈ రోజున. ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చినా రాకపోయినా ప్రజలు ఉన్నారు, ఊళ్ళో ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఆదుకుంటారు, ఒక కామన్ మ్యాన్ ఉద్దేశం చేయడం జరిగింది. మరి ఫండ్స్ వస్తే ఇంకా మనం చాలా చేయగలము. మరి ఎంతవరకు చేయగలము ఏంటి అనే దానికి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెస్ అవుదామని చెప్పి చూస్తాం. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో 50 ఓపెన్ హార్ట్స్ చేస్తాం అనుకున్నాము, 160 చేశాం. మరి అలాగే సెకండ్ ఇయర్లో ట్రాన్స్ప్లాంట్ చేయాలని అనుకున్నాము, ఆల్రెడీ ఇది మే 2వ నెలలోనే మేము చేయగలిగాము ట్రాన్స్ప్లాంట్. అలాగే ఇంకా ఎక్కువ మంది కేసెస్ చేయాలి, ఇది బ్రేక్ ఈవెన్కి రావాలి. మనం ఉన్నా లేకపోయినా కానీ ఈ ప్రోగ్రామ్ కంటిన్యూస్గా రన్ అవ్వాలని చెప్పి ట్రై చేస్తున్నామండి. గుంటూరులో జరిగినటువంటి గుండె మార్పిడి శస్త్రచికిత్సకి సంబంధించి దీన్ని మున్ముందు కూడా తీసుకెళ్తాం. అలాగే అవయవ దానానికి సంబంధించి ప్రజల్లో కూడా మరింత అవగాహన కల్పించేందుకు కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తాం అంటున్నారు. గుంటూరు నుంచి కెమెరామెన్ కేశవతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్. ఇప్పుడు ప్రకటనలు.